హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి బీరకాయ మసాలా కర్రీ. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి బీరకాయ మసాలా కర్రీ. దీనికోసమైతే లేత బీరకాయలు తీసుకొని బాగా కడిగి ఒకసారి చేదు చెక్ చేసుకోండి. కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి. చెక్కు తీసే ముందే చెక్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా అన్ని బీరకాయలు చేదు చెక్ చేసుకున్న తర్వాత ఇలా పైన తొక్క తీసేయాలి. తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయతో చాలా రకాలు వండుకుంటారు కదా. పప్పులో వేస్తారు, చట్నీ చేస్తారు, పాలు పోసి ఇగురు చేస్తారు. సో ఇలా ఒకసారి మసాలా కర్రీ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. బీరకాయ వచ్చేసి ఒక 3/4 కేజీ ఉంటాయండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత పసుపు వేయాలి. మధ్యలో చిన్నుల్లిపాయలు వేసానండి, గార్లిక్ అదొక్కటి మిస్ అయ్యింది. ఒక 10-15 గార్లిక్ని దంచి వేయండి. పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసి కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలు వేసి మరొకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, గుప్పెడంత ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. లవంగాలు చెక్క అయితే కొంచెమే వేయాలండి, వెజ్ కర్రీ కదా, ఎక్కువ వేసినా బాగోదు. లైట్గా వేసినట్టుగా వేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసి వేయించాలి. ధనియాలు బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇంకొక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న బీరకాయ ముక్కల్లో మీడియం సైజ్ టమాటా ఒకటి సన్నగా కట్ చేసి ఆ ముక్కలు వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు టమాటా కూడా ఉడికిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు, కారం వేసి బాగా కలిపేసి నీళ్లు బాగా ఉన్నాయి కదా కర్రీలో, ఆ నీళ్లు కొద్ది వరకు ఇంకిపోయేదాకా ఉడికించాలి. ఇలా కాస్త దగ్గర పడుతున్న టైంలో ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేసి బాగా కలిపి మనము గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. అంతే అండి, మసాలా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివర్లో కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.